హాయ్ హలో వెల్కమ్ టు జ్యోతిస్ కిచెన్. ఈరోజు నేను పాలక్ పన్నీర్ చేస్తున్నానండి. ఇది ఆర్గానిక్గా నేను పాలకూర పండించుకున్నానండి. సో దీంతో నేను పాలక్ పన్నీర్ ఎలా చేయాలో చూపిస్తాను, పదండి. ముందుగా మనము పాలకూర కట్ చేసుకుందాము. చూడండి ఎంత బంచెస్గా వచ్చేసిందో. ఇది నేను ఏ మందు వాడలేదండి, ఇలా చిన్నగా ట్రై చేశాను టెర్రస్ మీద. ఇంట్లో పండించుకున్న పాలకూర తెంపుతుంటే నాకు చాలా హ్యాపీగా అనిపిస్తుందండి. రైతులు ఎంత కష్టపడతారో దీన్ని బట్టి తెలుస్తుంది. నాకు ఇది 21 డేస్ పట్టిందండి పాలకూర రావడానికి. ఇలా మొత్తం తెంపేసుకుంటున్నాను. ఇది మళ్ళీ వస్తుందండి, మళ్ళొకసారి వస్తుంది, అందుకే నేను రూట్స్ తీసేయట్లేదు. ఇది న్యాచురల్గా పండించానండి. పాలక్ పన్నీర్ చేసుకోవడానికి ఇప్పుడు మనం పాలకూర కోసుకున్నాం కదా, దీన్ని మంచిగా వాష్ చేసుకొని పన్నీర్ కర్రీ చేసుకుందాము, పదండి. పాలక్ పన్నీర్కి కావలసిన పదార్థాలు: పన్నీరు 500 గ్రామ్స్, పాలకూర 2 కట్టెలండి పెద్దవి, గోధుమ పిండి 1 టేబుల్ స్పూన్, ధనియా పౌడర్ 1/2 టీ స్పూన్, జీరా పౌడర్ 1/2 టీ స్పూన్, గరం మసాలా 1/2 టీ స్పూన్, అల్లం 1/2 ఇంచ్ సన్నగా కట్ చేసుకుంది 1 టీ స్పూన్, వెల్లుల్లి రెబ్బలు 6 చిన్నగా కట్ చేసుకున్నవి, టమాటా 1 పెద్దది సన్నగా కట్ చేసింది, ఆనియన్ 1 పెద్ద సైజు పొడుగ్గా కట్ చేసుకున్నాను, కొత్తిమీర 1 కప్పు, పెరుగు ఫ్రెష్ది 1/2 కప్పు. ముందుగా నేను వాటర్ హీట్ చేసుకున్నానండి. స్టవ్ ఆన్ చేసుకొని వాటర్ హీట్ అయిపోయాయి. ఇప్పుడు 2 కట్టల పాలకూర ఫ్రెష్ది వేస్తున్నాను ఇందులో. ఇది ఒక 2 మినిట్స్ కుక్ అవ్వాలండి. లో ఫ్లేమ్లో పెట్టుకొని కుక్ చేసుకోవాలి. కొంచెం సాఫ్ట్ అయితే సరిపోతుంది. ఒక్కసారి ఇలా కలుపుకుందాము. ఇప్పుడు ఇందులో కొత్తిమీర వేసుకుందామండి. 1 కప్పు కొత్తిమీర కూడా నేను ఇంట్లో పండించుకుందేనండి. కొత్తిమీర వేశాక ఒక 1 మినిట్ జస్ట్ సాఫ్ట్ అవ్వాలి, అంతేనండి. టోటల్గా 3 మినిట్స్ కుక్ అయితే సరిపోతుంది. ఇది కుక్ అయిపోయిందండి. ఇప్పుడు నేను స్టవ్ ఆఫ్ చేసుకొని ఆల్రెడీ నేను ఒక బౌల్లో చిల్డ్ వాటర్ తీసుకున్నాను. ఈ పాలకూరని తీసి ఆ వాటర్లో వేసుకొని చల్లారేదాకా ఉంచుకోవాలి. చూడండి, ఈ విధంగా వేసుకున్నాను. ఒక 1/2 మినిట్లో మొత్తం చల్లగా అయిపోతుంది. ఇది తీసి మిక్సీ జార్లో వేసుకోవాలి. ఇప్పుడు కడాయి పెట్టేసుకొని 1 టేబుల్ స్పూన్ ఆయిల్ వేస్తున్నాను. ఇందులో జీలకర్ర, పచ్చిమిర్చి 3 వేస్తున్నానండి. మీకు కారానికి తగ్గట్టుగా వేసుకోవచ్చు. వెల్లుల్లి రెబ్బలు 6 తీసుకున్నాను, సన్నగా కట్ చేసుకున్నాను. అల్లం 1/2 ఇంచ్ తీసుకున్నాను, సన్నగా కట్ చేసింది. ఇవి కొంచెం గోలాక ఉల్లిపాయలు వేసుకోవాలండి. ఉల్లిగడ్డ నేను 1 తీసుకున్నాను, సన్నం పొడుగ్గా కట్ చేసుకున్నాను. ఇది కొంచెం గోలాలి. ఇది వేగిపోయింది కదా, ఇప్పుడు టమాటా వేస్తున్నాను. టమాటా 1 తీసుకున్నాను నేను. ఎర్రటి టమాటానే తీసుకోవాలండి, దాంతో మనకి మంచి టేస్ట్ వస్తుంది. ఇది టమాటా గోలడానికి కొంచెం సాల్ట్ వేస్తున్నాను. ఇది మొత్తం వాటర్ అంతా పోయి డ్రై అయిపోవాలి. చూడండి, రెడీ అయిపోయింది. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకొని మిక్సీ జార్లో నేను ఆల్రెడీ పాలకూర వేసానండి, వాటర్ తీసేసి. ఇప్పుడు ఈ టమాటా ఆనియన్ కూడా వేసుకొని చల్లారాక గ్రైండ్ చేసుకోవాలి. స్మూత్ పేస్ట్ అయ్యే వరకు గ్రైండ్ చేసుకోవాలండి. దీన్ని గ్రైండ్ చేసుకున్నాక ఈ విధంగా వస్తుందండి, సాఫ్ట్గా ఉండాలి. మీకు అవసరం అనిపిస్తే కొద్దిగా వాటర్ వేసుకొని కూడా గ్రైండ్ చేసుకోవచ్చు. ఇప్పుడు ఇది పక్కన పెట్టేసుకొని అదే కడాయి మళ్ళీ స్టవ్ ఆన్ చేసుకొని దానిలో 1 టేబుల్ స్పూన్ ఆయిల్ వేస్తున్నాను. ఇప్పుడు మనము మసాలాలన్నీ ఒకదాని తర్వాత ఒకటి వేసుకోవాలండి. ఆయిల్ హీట్ అయిపోయింది. దీంట్లో నేను 1/2 టేబుల్ స్పూన్ బటర్ వేస్తున్నానండి. ఇది మీరు ఎండింగ్లో అయినా వేసుకోవచ్చు, లేకపోతే వేసుకోకుండా పర్వాలేదండి. ఇప్పుడు గరం మసాలా, ధనియా పౌడర్, గోధుమ పిండి, జీరా పౌడర్, కారం 1/2 టీ స్పూన్, పసుపు 1/2 టీ స్పూన్. ఇప్పుడు ఇవన్నీ 1 నిమిషం వేయించుకోవాలండి. గోధుమ పిండి వల్ల మనకి మంచి టేస్ట్ వస్తుందండి. కంపల్సరీ గోధుమ పిండి వేసుకోవాలండి.
మెయిన్ ఇంగ్రీడియంటే అదండి. చూడండి బాగా వేగిపోయింది. కర్రీ మొత్తం మనము లో ఫ్లేమ్లో పెట్టుకొని చేసుకోవాలి. ఇప్పుడు ముందుగా మనం గ్రైండ్ చేసుకున్న ప్యూరీ ఉంది కదా, పాలక్ ప్యూరీ, ఇది ఇందులో వేసుకొని కొంచెం గోలాలి, బాగా కలుపుకోవాలి. చాలా బాగుంటుందండి టేస్ట్. పాలకూర ఇష్టం లేని వాళ్ళు కూడా ఇష్టంగా తింటారు. దీనికి తగినన్ని ఇప్పుడు కొన్ని వాటర్ పోసానండి, హాఫ్ టీ గ్లాస్ దాకా వేసాను. ఇప్పుడు ఒకసారి ఇలా మిక్స్ చేసుకొని లిడ్ పెట్టేసుకుందాము. ఒక 2 మినిట్స్ కుక్ అవ్వాలి. 2 మినిట్స్ తర్వాత చెక్ చేసుకుందాము. చూడండి వేగిపోయింది, మంచి కలర్ వచ్చేసింది చూసారా. ఇప్పుడు హాఫ్ కప్పు పెరుగు వేసుకుంటున్నాను. ఫ్రెష్ పెరుగు వేసుకోవాలండి. నా దగ్గర మీగడ లేదు, మీగడ ఉన్నా లేదా ఫ్రెష్ క్రీమ్ ఉన్నా వేసుకోవచ్చు, బాగుంటుంది దాంతో కూడా. దానికి తగినంత సాల్ట్ వేసాను, కొద్దిగా షుగర్ కూడా యాడ్ చేసుకోవచ్చు. ఇప్పుడు పన్నీర్ క్యూబ్స్ కట్ చేసుకున్నానండి, ఇది ఇందులో వేసుకోవాలి. చాలా బాగుంటుందండి టేస్ట్. పాలకూర ఇష్టం లేని వాళ్ళు కూడా ఇంట్రెస్ట్గా తింటారు. మొత్తం పన్నీర్ వేసుకున్నాం కదా, ఒకసారి ఇలా కలుపుకొని లిడ్ పెట్టేసుకొని మరొక 3 మినిట్స్ కుక్ చేసుకోవాలి. ఎక్కువ క్వాంటిటీ వస్తుందండి. ఇప్పుడు నేను చేసిన క్వాంటిటీ 6 తినొచ్చు. చాలా బాగుంటుందండి టేస్ట్, తప్పకుండా ట్రై చేయండి. మధ్యలో ఒకసారి తీసి కలుపుకుందాము. ఆయిల్ సపరేట్ అవుతుంది చూడండి. ఇంకొంచెం కుక్ అవ్వాలండి, ఎందుకంటే లైట్గా లూజ్గా ఉంది. సో ఇంకొక 2 మినిట్స్ పెట్టేసుకుందాము. ఇది చపాతీ, రోటీ లేదా నాన్, మీకు నచ్చిన వాటితోటి తినొచ్చండి. చాలా బాగుంటుంది టేస్ట్. రెడీ అయిపోయిందండి మన పాలక్ పన్నీరు. స్టవ్ ఆఫ్ చేసుకొని సర్వింగ్ బౌల్లోకి తీసుకుందాము. రెడీ టు ఈట్.